మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ వెంటనే మంత్రి అయిపోయారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటే బెటర్ అనుకున్నారో ఏమో కానీ ఎడాపెడా సంపాదించడం మొదలుపెట్టారు. పార్టీ అధినేత, ప్రభుత్వాధినేత అయిన చంద్రబాబు నాయుడు రాజ్యంలో ప్రకృతి వనరుల దోపిడీ అనధికారికంగా చట్టబద్ధం అయిపోయినట్లుంది. ఆకాశమే హద్దుగా కోట్లు వెనకేసుకునే పనిలో పడ్డారని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఓ మహిళా మంత్రి తీరుపై కూటమిలోనే అసంతృప్తి రాజుకుంటుంది. ఇంతకీ ఎవరా నేత, ఏమా కథ? శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేశారు సవిత. మొదటి ఎన్నికల్లోనే విజయం సాధించారు. నారా లోకేష్ ఆశీస్సులుండటంతో ఎమ్మెల్యే అయిన వెంటనే చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రి పదవి కూడా వచ్చేసింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయ్యారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన సవిత కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెంకటేశ్వరరావును పెళ్లి చేసుకున్నారు. చట్ట ప్రకారం సవిత ఎమ్మెల్యే కావచ్చు, కానీ అసలు పెత్తనమంతా భర్త వెంకటేశ్వరరావుదేనని ఆరోపణలు వస్తున్నాయి. నియోజకవర్గంలో ఎవరికి ఏ పని కావాల్సి వచ్చినా వెంకటేశ్వరరావుకు పర్సంటేజీ ఇస్తే చాలు, ఆ పని అయిపోతుందట. నియోజకవర్గంలోని మట్టి, ఇసుకలను అక్రమంగా తవ్వి తరలించేస్తున్నారు ఎమ్మెల్యే దంపతులు. పెనుగొండను ఆనుకొని ఉన్న కర్ణాటకకి ఇసుకను తరలించేస్తున్నారు. మట్టి, ఇసుక మాఫియా ముఠాలు మంత్రి తాలూకావే కావడంతో అధికారులు ఇసుక అక్రమ రవాణాను చూసి చూడనట్లు వదిలేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఉన్న కియా కార్ల ఫ్యాక్టరీని ఓ ఆదాయ వనరుగా మార్చేసుకున్నారని సవితపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కియా ఫ్యాక్టరీకి సంబంధించి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టులన్నీ కూడా మంత్రి సవిత చెప్పిన వారికే కట్టబెట్టాలని హుకుం జారీ చేశారట. మంత్రి దంపతులు వారి అనుచరుల దోపిడీని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లపై దాడులు చేయిస్తున్నారు, లేదంటే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మంత్రి అనుచరుల ఇసుక అక్రమ తవ్వకాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులను వదలడం లేదు. కెమెరాలు గుంజుకొని చంపేస్తామని బెదిరించి పంపారని ఆరోపణలు ఉన్నాయి. సచివాలయ సిబ్బందితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల బదిలీల్లోనూ ముడుపులు దండుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి పదవి కూడా వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజాసేవ చేస్తే రాజకీయంగా మంచి పేరు వచ్చేది. కానీ మంచి పేరు కన్నా చెడ్డదారిలో వచ్చే డబ్బే ముఖ్యమనుకున్నారో ఏమో తెలియదు, కానీ మంత్రి రూటే సపరేట్ అని సొంత కూటమి నేతలే గుసగుసలాడుకుంటున్నారు.